నేను ఎవరి దగ్గర రూపాయల లంచము తీసుకోలేదు. నేను ఏ స్త్రీతో నాకు అక్రమైన సంబంధం లేదు. నేను ఎప్పుడు మందు తాగి నేను 23 సంవత్సరాలు అయింది. నేను సిగరెట్ తాగి 25 సంవత్సరాలు అయింది. నాకు ఏ అలవాటు లేదు. కానీ నా మీద నిందలేసినప్పుడు నేను ఇదే మార్గాన్ని నేను ఫాలో అయ్యాను. మౌనంగా నేను వెళ్ళిపోయిన తప్పితే మీరు ఎందుకు ఇలా చేశారని నేను ఎవరిని అడగలేదు. ఈరోజు కూడా వారు కనపడితే వందనాలండి అని చెప్తున్నాను తప్పితే అడగలేదు. నాకు ఈ వాక్యమే నాకు స్ఫూర్తి. ప్రియమిత్రులారా చూడండి, నిందింపబడి నింద అంటే నిజము కానిది. నిజమైన దేవుని సేవకుడి మీద రాళ్ళు వేస్తారు కొంతమంది. అదే పని, ఇంకా వాళ్ళకి ఏ పని ఉండదు. నిజము కాని విషయాలు వేస్తూ ఉంటారు మీద. నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనిచున్నాము. చూడండి, హింసిస్తుంటారు ఏదో లేనిపోని మాటలతో, ఏదో హెరాస్మెంట్, అర్థము కాని హెరాస్మెంట్. చూడండి, హింసిస్తూ ఉంటారంటే ఓర్చుకోవాలి, బేర్. అంతేగాని నువ్వు వారిని హింసించడానికి, ఎదురు మాట్లాడటానికి వీల్లేదు. ఓర్చుకొనిచున్నాము, దూషింపబడి బతిమాలు కొనిచున్నాము. అయ్యా నన్ను తిట్టబాగరా, నీ దండం పెడతా నాయనా, నన్నేమన బాగరా బాబా, మరీ బాగా తిట్టేస్తున్నావురా బాబా, నాకు ఏడిపోతుందిరా నాయన. బతిములు ఆడుకుంటున్నా అంట పాలు గారు. చూసారా ప్రేమలు, ఎప్పుడైనా చదివారా ఈ వాక్యాన్ని? పాలు గారు ఎంత ధైర్యంగా చెప్తున్నారు చూడండి. నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనిచున్నాము, దూషింపబడి బతిమిలాడుకొనిచున్నాము. బా, చూసారా ఎంత బలహీనంగా మాట్లాడుతున్నాడు. బతిమిలాడుకొనిచున్నా అంట. ఎందుకంటే యేసుని కలిగి ఉన్నారు కాబట్టి మనుషులను బతిమిలాడుకొనిచున్నారు. ప్రియమిత్రులారా, మీకు ఇంకో మాట కూడా చెప్తాను. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 21వ వచనం చూడండి. నీ పగవాడు ఆకలి కొన్ని ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పి కొన్ని ఎడల వానికి దాహమేము. ఎలా సాధ్యం అండి అది? నీ పగవాడు ఆకలి కొన్ని ఎడల వానికి భోజనం పెట్టుము. మన బంధువులు వస్తేనే భోజన టయానికి వీడు రాక రాక బోటాయానికి వచ్చాడు ఏంట్రా బాబు అనుకుంటుంటాం కదా. ఈ రాక భోజన సమయానికి వచ్చేటేంటి? మళ్ళీ ఇప్పుడు అన్నం వండాలి, మళ్ళీ కూర వండాలి, కాస్త ఎక్కడైనా భోజనం అయిపోయాక రావచ్చు కదా, భోజన టైం దాటిపోయాక అని కొనుక్కుంటూ ఉంటాం కదండి. ఆయన ఏమంటున్నారంటే మన పరిశుద్ధ గ్రంథంలో, దేవుడు నీ పగవాడు ఆకలి కొన్ని ఎళ్ళ వారికి భోజనము పెట్టుము. నేను భోజనం చేసే సమయంలో ఎవరైనా వస్తే నేను అడుగుతాను, ఏమన్నా మీరు భోజనం చేశారా అని. మేము చేయలేదంటే వెంటనే నాతో పాటు అప్పటికప్పుడు అన్నం వండించి నేను భోజనం పెడతాను. ఎందుకంటే ఆకలి కొన్ని వారికి కనీసం అన్నం పెడదాం. పగవాడికి అన్నం పెట్టే పరిస్థితిలో మనం ఇంకా రాలేదు. కనీసం ఆకలి కొన్ని వారికైనా అన్నం పెడదామనే ప్రయత్నం చేస్తూ ఉంటా. కానీ మన పరిశుద్ధ గ్రంథ ప్రకారము పగవాడికి కూడా మనం పిలిచి భోజనం పెట్టాలి. నాకు విరోధంగా నా మీద రాళ్ళు వేసి మా సంఘంలో మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది నాకు విరోధంగా నా మీద రాళ్ళు వేసి నాకు ఏదేదో లేనిపో నిందలు నా మీద వేసి వెళ్ళిపోయిన వారిని నేను నా ఉద్యోగం రిటైర్ అయినప్పుడు పిలిచి వారికి కూడా భోజనం పెట్టాను. ఎందుకంటే ఈ వాక్యమే నాకు అలా చేయటానికి సహాయం చేసింది. నీ పగవారిని పిలువమ్మా. నువ్వు మాట్లాడిన వారిని, నీకు అన్యాయం చేసిన వారిని, నీకు నష్టం చేసిన వారికి ఏదైనా ఫంక్షన్లో, మీ ఇంట్లో పెళ్లిలో, వివాహంలో ఏదైనా ఫంక్షన్లో పిలిచి భోజనం పెట్టు. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంతేకాదు, చక్కని మాట నిర్గమాకాండంలో ఉంటుంది 23వ అధ్యాయంలో. మీలో ఎంతమందికి ఈ వాక్యం తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నేను చదివినప్పుడు నేను అనుకున్నాను. చూడండి, 23వ అధ్యాయము 4వ వచనం. నీ శత్రువు ఎద్దైనను గాడిదైనను తప్పిపోచుండగా అది నీకు కనపడిన యెడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగించవలెను. అగత్యముగా అంటే చూడండి, శత్రువు ఎవరిది? శత్రువుది. ఎద్దైనా గాడిదైనా తప్పిపోయింది, నువ్వు చూచావు. అగత్యముగా అంటే వెంటనే ఆలస్యము చేయవద్దు, తప్పనిసరిగా అని. నువ్వు తప్పనిసరిగా మళ్ళీ మారు మాట్లాడకుండా ఆ ఎద్దును కానీ గాడిద కానీ తోలుకొని వెళ్ళి మన శత్రువుకి అప్పగించాలి. మనం ఏమంటాం, ఆహా దొరికిందిరా, వాడి గీత తప్పిపోతుంది అని మనం ఇంకా దూరంగా తోలేస్తాం ఇంకో పక్కకి, వాడు ఎత్తుక్కొని చావాలని, ఆ గీత మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదని. మానవుని యొక్క మనస్తత్వం అలా ఉంటుంది. మన శత్రువుకి ఏదన్నా జరుగుతుంటే మనం ఆనందిస్తూ ఉంటాం,
మన శత్రువుకి నచ్చవుతుంటే మనం సంతోషపడుతూ ఉంటాం. మన శత్రువు కుమారుడు ప్రేమ వివాహం చేసుకుని వెళ్ళిపోతే బాగా బుద్ధి వచ్చింది అనుకుంటూ ఉంటాం. మానవ సహజం అది. కానీ మన పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తుని కలిగిన నీవు నేను శత్రువు ఎద్దు కానీ గాడిద కనపడినప్పుడు తీసుకుని వెళ్ళి తప్పకుండా, అంటే మిస్ అవ్వద్దు, అగత్యముగా అంటే తప్పకుండా కంపల్సరీ నువ్వు తీసుకుని వెళ్ళి అప్పచెప్పాలి, అంతేగాని దాన్ని అశ్రద్ధ చేయకూడదు. అంతేకాదు ప్రియమిడ్లారా, నేను ఇంకో వాక్యాన్ని కూడా చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక. ప్రియమిడ్లారా, శత్రువుని ప్రేమించు, శత్రువుకి సహాయం చేయి, శత్రువుకి భోజనం పెట్టు, శత్రువు ఎద్దు కానీ గాడిద కానీ తప్పిపోతే అప్పచెప్పు, శత్రువుని ప్రేమించు, నేను హింసించే వారి కొరకు ప్రార్థన చెయ్యి, నీ కీడు చేసేవారిని దీవించు, నిందించేవారిని దీవించు అని చెప్తున్నాడు దేవుడు. అయితే దీని వెనుక ఉన్న రహస్యాన్ని మేము ఉంచుతున్నా. దీని వెనుక ఒక మహత్తరకరమైన రహస్యం ఉన్నది. అది ఏమిటంటే, ఈ రహస్యం మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నేను ఈ రహస్యాన్ని మేము ఉంచుతున్నా. రోమీయులకు పత్రిక 12వ అధ్యాయము 19 నుంచి 21 దాకా. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక. పగ మనం తీర్చడానికి వీల్లేదు. ఏ శత్రువు మీద పగ తీర్చడానికి మనం వీల్లేదు. పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివుడి. ఇలా చూసారా? ఇది గనక మనము క్రీస్తు మనుషులమైన మనము, క్రీస్తు జనాంగమైన మనం గనక ఈ యొక్క వాక్యం తీసినట్లయితే అసలు దెబ్బలాట్లు ఉండవు, కొట్లాట్లు ఉండవు, కేసులు ఉండవు, దొమ్మీలు ఉండవు, హత్యలు ఉండవు, విరోధాలు ఉండవు. మనం పగ తీర్చుకోవటానికి మనము తగిన వారము కాదు. పగ తీర్చుకునేది దేవుడు. మన తరపున ఆయన పగ తీర్చుకుంటాడు. నేను చెప్తూ ఉంటా, నా మీద నిందలు ఇవ్వకండి సార్, నాకు దుఃఖ పెట్టబాకండి సార్, అది మీకు మంచిది కాదు అని చెప్తా. అంటే నా తరపున దేవుడు నీ మీద పగ తీర్చుకుంటాడు అని ఈ వాక్యాన్ని నేను ఇండైరెక్ట్గా చెప్తుంటాను. నీతిగా, యథార్థంగా, సత్యముగా నీ పాపాలు క్షమించబడినప్పుడు దేవునితో పూర్తిగా నువ్వు అంటుకట్టుపడి ప్రభువుని కలిగి ఉండి నువ్వు ప్రభుతో ధర్మంగా, న్యాయంగా, యథార్థంగా దేవుని పరిచర్యలో కొనసాగుతున్న ఓ సేవకుడా, ఓ సేవకురాలా, ఓ ప్రియుని బిడ్డలారా, దేవుడు నీ తరపున నా తరపున పగ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పగ తీర్చుకుంటా దేవుని బిడ్డలమైన మన పని కాదు. పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని. వెంజన్స్ ఈజ్ మై వర్క్, ఇట్ ఈస్ మై డ్యూటీ, నాట్ ఎవర్ డ్యూటీ. అది నీ పని కాదు. జస్ట్ లవ్ ది ఎనిమీస్. శత్రువుల్ని ప్రేమించు, దట్స్ ఆల్. లవ్ ది ఎనిమీస్, బ్లెస్ ది ఎనిమీస్. బిడ్డలారా చూడండి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తునని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. చూడండి, మళ్ళీ చెప్తున్నాడు. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. బిడ్డలారా, నీ శత్రువు గాడిద కనపడినప్పుడు తప్పిపోయి, నీ శత్రువు ఎద్దు కనపడినప్పుడు తప్పిపోయి నువ్వు దాన్ని అగత్యముగా ఇంటికి తీసుకెళ్ళి నీ శత్రువుకు అప్పగించినప్పుడు, నీ శత్రువును నువ్వు ప్రేమిస్తున్నప్పుడు, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, నీకు నష్టాన్ని హానిని కలిగించిన వారి కోసము నువ్వు వారిని దీవిస్తూ ఉన్నప్పుడు, వారిని ఆశ్రయిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుద్దంటే, అలాగూ చేయటం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. అలా చేయటం వల్ల నీ శత్రువు తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదు. ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, ప్రియమైన యవనస్తురాలా, యేసు ప్రభు వారు శిలువపై పలికిన 7 మాటలు ధ్యానిస్తున్నా. ప్రియమైన బిడ్డలారా, ఈ మొదటి మాటలో ఉన్న రహస్యాన్ని మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. శత్రువు తల మీద నిప్పులు పోయేలా నువ్వు ఆశపడుతున్నావా? పగ తీర్చుకున్నా నీ పని కాదు, నా పని అని చెప్పి ప్రభువు చెప్తున్నారు. ఎక్కడైనా శత్రువుల్ని ప్రేమిద్దామా? ఎక్కడైనా మన శత్రువు ఆకలి కొంటే అన్నం పెడదామా? మనకు ఎవరెవరి మీద నువ్వు పంతాలు పెట్టుకొని ప్రతిజ్ఞలు చేశావు. నీ ఇంటికి రాను, నీ గుమ్మము తొక్కను, నీతో మాట్లాడను. మొన్నే ఒక ఆయన చనిపోతే వారి ఇంటికి వెళ్తే నేను ఆ తండ్రి చెప్తున్నాడు, అయ్యా
15 సంవత్సరాల నుంచి వీడు మా ఇంటికి రావట్లేదయ్యా, నా తండ్రి ఇంటికి, నా కొడుకు అయ్యుండి వీడు చచ్చాక నా ఇంటికి వచ్చాడంటున్నాడు. సొంత కుమారుడు తండ్రి దగ్గరకు 15 సంవత్సరాల నుంచి వారి ఇంటికే వెళ్ళటం లేదు. ప్రతిజ్ఞలు చేస్తున్నావా తల్లి? ప్రతిజ్ఞలు చేస్తున్నావా తండ్రి? ప్రతిజ్ఞలు చేస్తున్నావా యవనస్తుడా? నీ అత్తగారి గుమ్మం తొక్కకూడదని, మీ మామయ్య గారితో మాట్లాడకూడదని, నీ స్నేహితుడితో మాట్లాడకూడదని, మీ తల్లి చచ్చినా వెళ్ళకూడదని, మీ తండ్రికి రూపాయి కూడా సహాయం చేయకూడదని తీర్మానం చేసుకున్నావా తల్లి? తీర్మానం చేసుకున్నావా తండ్రి? వద్దమ్మా, మనకు పగ వద్దమ్మా, మనకు పంతాలు వద్దమ్మా, మనకు వైరాలు వద్దమ్మా, శత్రువులనే ప్రేమించమన్నాడమ్మా. నీ తల్లిని ప్రేమించు, నీ తండ్రిని ప్రేమించు, నీ కుమారుని ప్రేమించు, నీ కుమార్తెని ప్రేమించు, మీ మామయ్య గారిని ప్రేమించు, మీ అత్తగారిని ప్రేమించు, మీ ఏంకుల్ని ప్రేమించు, మీ తోడబుట్టిన వాళ్ళని ప్రేమించు, ఇంటి పక్క వారిని ప్రేమించు, మిత్రులను ప్రేమించు, స్నేహితులను ప్రేమించు. అందరినీ ప్రేమించి అందరికీ సహాయం చేయి, అందరినీ దీవించు, అందరినీ ఆస్వాదించు, అందరి కోసం ప్రార్థన చేయి. నిన్ను దీవిస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ బిడ్డలను, నిన్ను, నీ పంటని, నిన్ను, నీ ఉద్యోగాన్ని దేవుడు దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. మనల్ని ఆస్వాదించడానికి దేవుడు మనల్ని పిలుచుకొని రక్షించాడు. దయతో గమనించండి అమ్మా. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ వాక్యాన్ని మీ 7 మాటలు సిలువ మాటల్లో మొదటి మాటను ధ్యానించే భాగ్యం మాకు దయచేశారు. మీకు వందనాలు. నా జీవితంలో, మా జీవితంలో శత్రుల్ని ప్రేమించే మనసు మా అందరికీ దయచేయమని, మిమ్మల్ని అనుసరించే కృప నాకు దయచేయమని, మాకు దయచేయమని యేసు పుణ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. బ్రదర్ కేటీ ప్రభాకర్ రావు గారు ఎంకామ్ బిఎల్, రిఫార్మ్డ్ ఇవాంజలికల్ మినిస్ట్రీ, నవీన సువార్తిక పరిచర్యలు, రెమ్, హాయిలాండ్ చర్చ్, కొన్నంగుంట రోడ్, రాజీవ్ సర్కిల్ దగ్గర, నూజివీడు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 521201. మీ ప్రార్థన అవసరతల కొరకు, మీ ఆధ్యాత్మిక సలహాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9441309129 మరి ఒక నంబర్ 90521511151.